యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీని సీఎం మర్చిపోయారని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. సెక్రటేరియట్ పైరవీలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ మాదిరి సీఎం రేవంత్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని, టీఆర్ఎస్ పార్టీ గాని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గాని తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ యువతను మోసం చేసింది. తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే, ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే. ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాలు మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు. వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు. ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఊరూరా మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, వేరు దాటినాక బోడిమల్ అన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తా ఉన్నాం. ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం వస్తున్నాను. ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కట్అవుట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాయి. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది. మరి 10 లక్షల మంది నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను. నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు, వాస్తవమే. కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు సెక్రటరియట్కు రావడానికి పోవడానికి నో ఆస్కర్, నో టెల్లర్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి అయినా కలవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదో అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ 2 ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా